డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. అప్పులు తీరడానికి చాలా మంది రెమెడీస్ అడుగుతున్నారు. 110% ఇస్ ప్రూవెన్ కాన్సెప్ట్. సూపర్ స్టిషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు. ఒక రెండు ప్రక్రియలు, రెండు సాధనలు మీరు చేయగలిగితే అప్పులన్నీ తీరిపోతాయి. కానీ సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ నిజ జీవితంలో ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, కార్యాచరణ చేయాల్సి ఉంటుంది. మూడోది, అనంత బ్రహ్మాండంతో మమేకమవుతూ అడుగులు వేయాల్సి ఉంటుంది. మరి ఆ అప్పులు తీరడానికి ఏంటట్టు రెమెడీస్ అన్నది శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. అప్పులు తీరడానికి మెయిన్గా ఈఎంఐస్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఎక్కువగా ఉంటాయి కదా. సో వాటి కోసం ఏదైనా రెమెడీ చెప్పగలుగుతారా? ఎస్, డెఫినెట్గా చాలా రెమెడీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. పాయింట్ నెంబర్ 1, అప్పులు తీరడం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అప్పు అన్నది నెగటివ్ వర్డ్, నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎమోషన్, నెగటివ్ వైబ్రేషన్. సబ్జెక్ట్ని ఆచరణలో పెడుతున్న వాళ్ళు ఈ వర్డ్ని మర్చిపోవాలి. యూనివర్సల్ డిక్షనరీలో, మేనిఫెస్టేషన్ స్టఫ్లో అప్పు అన్న వర్డ్కి ప్లేస్ లేదు. ముందు పదం వదిలేయండి. ఏదైతే మాట్లాడతామో అదే మన సబ్ కాన్షియస్ మైండ్లో, మన సుప్త చేతనాత్మక మనసులో రికార్డ్ అవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది. ఆటోమేటిక్గా తెలియకుండా అదే ఎమోషన్, అదే భావనని విడుదల చేస్తాం, త్రూ విచ్ మళ్ళీ అదే అట్రాక్ట్ చేస్తాం. సో పాయింట్ నెంబర్ 1, అప్పు అన్న వర్డ్ పక్కన పెట్టండి. రెమెడీ కొరకు పవర్ఫుల్ మనీ అట్రాక్షన్ రెమెడీ. ఓకే, పవర్ఫుల్ రెమెడీ. మన అనుకున్న పరివారము, మన టీము, మన డిసైపుల్స్ ఇది ఆచరించారు, మేజర్ రిజల్ట్స్ వచ్చాయి. అందుకు గాను చాలా మంది కామెంట్స్లో ఇది అడుగుతున్నారు గనుక ఇది మనం ఇక్కడ రివ్యూల్ చేస్తున్నాం. సింపుల్ రెమెడీ ఏంటి అంటే, గ్రీన్ మూంగ్ దాల్ అంటాం, అనగా పెసరలు, పచ్చ రంగులో ఉంటాయి పెసరలు. మంగళవారం రోజు రాత్రి నానేసి, ఓకే, బుధవారం రోజు తెల్లవారి ఆ యొక్క పెసలు ఏదైతే ఉన్నాయో గ్రీన్ మూంగ్ దాల్ పచ్చ రంగులో ఉన్నవి పక్షులకి ఆఫర్ చేయాల. బుధవారం రోజు పక్షులకి వేయాలి. వేసేటప్పుడు ఒక మంత్రం ఉచ్చరించాల్సి ఉంటుంది, చాంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ మంత్రాన్ని ఉచ్చరించే ముందు చేయాల్సింది ఏంటంటే, భగవంతుడికి, విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, ఇంటి పెద్దలకి, గృహదైవానికి, కులదైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఓకే, ఆ తరువాత ఓం శ్రీ గణేశాయ నమః అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తూ పక్షులకు ఆఫర్ చేయాల. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ, పవర్ఫుల్ రెమెడీ. అప్పులు తీరడానికి అద్భుతమైన ప్రక్రియ. మంగళవారం రోజు నానేయాలి, బుధవారం రోజు ఆఫర్ చేస్తూ భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి, ఇంటి పెద్దలకి, ఇంటి ఎలివేల్పుకి, ఇష్టదైవానికి, గృహదైవానికి కృతజ్ఞత చెప్తూ ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్తూ పక్షులకు ఆఫర్ చేస్తే పటాపంచలైపోతాయి అప్పులు. ఎంత మేజర్ అప్పులున్నా సరే దీనికి యూనివర్స్ ఎలా సహకరిస్తుందంటే, ఎప్పుడైతే మంత్రం ఉచ్చరిస్తున్నామో, చాంటింగ్ చేస్తున్నామో, ఆ మంత్రానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. వర్డ్స్ ఆర్ ఎనర్జీ. సో మనం ఏం చేస్తున్నాం, త్రూ మంత్రం, త్రూ చాంటింగ్ ద్వారా హైయెస్ట్ వైబ్రేషన్స్ ని ప్రకృతిలోకి, యూనివర్స్ లోకి విడుదల చేస్తున్నాం. అండ్ మనీ కొరకు ఏదైతే ఎనర్జీ వైబ్రేషన్ ఉంటుందో ఆ యొక్క వైబ్రేషన్ మన శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్నే ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు పొందాలి అంటే ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అనేది జరగాలి. ఎప్పుడైతే మంత్రం ఉచ్చరిస్తామో మనసా వాచ కర్మన, గుండె లోతుల నుండి మళ్ళీ అప్పుల గురించి ఆలోచించకూడదు. ఐ క్లియర్ ఆల్ మై డెట్స్ అన్న మైండ్ సెట్ ఉండాలి. నేను మహారాజుని, మహారాణుని, నేను ధనవంతుడిని, కుబేరుని, ఐశ్వర్యవంతుడిని అన్న మైండ్ సెట్తో ఉచ్చరిస్తూ ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్తూ ఆఫర్ చేస్తే, మార్క్ మై వర్డ్స్, డబ్బులకు లోటు ఉండవు. బ్యాక్ అండ్ ఏంటి అంటే, మూగజీవులు ఏదైతే ఉందో పక్షి అన్నది నేచర్తో కనెక్షన్ ఉంటుంది, యూనివర్స్తో ఆల్రెడీ మమేకమై ఉంటాయి. అందుకే ఇన్ జనరల్ యానిమల్స్ ఏవైనా సరే చనిపోయేటప్పుడు కంటికి ఇన్ జనరల్ కనిపించవు. ఎక్కడో రేర్ కేసెస్లో ఏదో యాక్సిడెంట్లో చనిపోవడం చూస్తాం, కానీ మనుషులు చనిపోయే న్యూస్ వినేటట్టు యానిమల్స్
న్యూసెస్ మనం వినం, ఎక్కడ కంటికి కూడా కనిపించవు. రేర్ కేసెస్లో ఎప్పుడో ఎక్కడో ఏదో యాక్సిడెంట్లో ఏదైతే కనిపించాలి రోడ్ సైడ్. ఎందుకంటే వాటి యొక్క ఎనర్జీస్ అనంత బ్రహ్మాండంతో మమేకమై ఉంటాయి. ఎప్పుడైతే మనం పక్షులకి ఫుడ్ ఆఫర్ చేస్తామో వాటి నుండి విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతాం, వాటి నుండి దైవం యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. ఇదేం సూపర్ స్టిషన్ కాదు. కాబట్టి ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్తూ పక్షులకి బుధవారం రోజు ఆఫర్ చేయాలి. ఎన్ని రోజులు చేయాలా? 7 days చేయాలా. 7 అనే నెంబర్కి ఒక లెక్క ఉంది యాజ్ పర్ న్యూమరాలజీ, యాజ్ పర్ మేనిఫెస్టేషన్. కాస్మిక్ డైలింగ్ నెంబర్ అని కూడా చెప్తాం. ఇంకా చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ డిజిట్ 7 వస్తున్న వాళ్ళకి స్పిరిచువల్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న లైఫ్ స్పాన్ లో ఏదో ఒక టైంలో స్పిరిచువల్ గా కనెక్ట్ అయిపోతారు. ఇంకా చెప్పాలంటే ఇన్ డెప్త్ కనెక్ట్ అయిపోతే సాధువులు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద గురుస్థానానికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎండింగ్ డిజిట్ 7, 2017, 1997, 2007 లాస్ట్ డిజిట్ 7 వస్తే చెప్తా ఉన్నా. మేనిఫెస్టేషన్ కి దగ్గరగా ఉంటారు, మెడిటేషన్ కి దగ్గరగా ఉంటారు, స్పిరిచువల్ గా కాస్మిక్ ఎనర్జీస్ కి, డివైన్ ఎనర్జీస్ కి దగ్గరగా ఉంటాయి వాటి ఎనర్జీస్ యాజ్ పర్ న్యూమరాలజీ. లైఫ్ స్పాన్ లో ఏదో ఒక టైంలో టచ్ చేసేస్తారు. సో 7 అనే నెంబర్ కాస్మిక్ టైల్. అందుకు 7 Tuesdays నైట్ నానేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7 Wednesdays పక్షులకు ఆఫర్ చేస్తే అప్పులు పటాపంచలు అయిపోతాయి. అండ్ సెకండ్ రెమెడీ కూడా ఇక్కడ రివీల్ చేస్తా ఉన్నా. సెకండ్ రెమెడీ ఏంటంటే డబ్బులు మనం పే చేసేటప్పుడు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ, లిక్విడ్ క్యాష్ ద్వారా కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే, వాట్ ఎవర్ ఇట్ మే బి, పే చేసేటప్పుడు మనసులో 708 అనే నెంబర్ చెప్పుకుంటూ మనీ మనం పే చేయాలి. ఏంటి? 708. 708 అనకూడదు, మళ్ళీ 708. ఆ యొక్క నెంబర్ కి ఏ ఎనర్జీస్ ఉన్నాయి అంటే డబ్బుని డబుల్ చేసే ఎనర్జీస్ ఉన్నాయి యాజ్ పర్ న్యూమరాలజీ. డబ్బుని డబుల్ చేసే. సో డబ్బు మనం ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ పే చేసేటప్పుడు థ్యాంక్ యూ పెయిడ్ అన్నమాట చెప్పాలి. ఏం చెప్పాలా? థ్యాంక్ యూ పెయిడ్ అని చెప్తూ మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ ఓవర్ ఫ్లోయింగ్ ఇన్ మై వాలెట్. ఓకే, ఐ అట్రాక్ట్ మనీ, మనీ అట్రాక్ట్స్ మీ అని చెప్పుకుంటూ 708 అనే నెంబర్ ఉచ్చరించాలి. ఈ 2 things చేస్తే మార్క్ మై వర్డ్స్, డబ్బుకి లోటు ఉండదు. ఇది సూపర్ స్టిషన్ కాదు, ప్రూవెన్ కాన్సెప్ట్. అండ్ మీ అందరికీ ఒక అప్డేట్ మా. ఏంటి అంటే ముఖ్యంగా అప్డేట్ చెప్పే ముందు మీలో చాలా మంది సఫర్ అవుతున్నారు ఏదో ఒక ఫ్యాక్టర్. డబ్బు కొరకు కావచ్చు, ఆరోగ్యం కొరకు కావచ్చు, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల సఫరంగా అవ్వడం కావచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి కొరకు కావచ్చు, ఏ పని చేస్తున్న కార్యంలో నెగిటివ్స్ చూడడము, ఏ పని మొదలుపెట్టినది ఫినిష్ చేయలేకపోవడము, ఇట్లా ఎన్నో ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులుగా మిగిలిపోవాలి అంటే గనక, లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏమైనా కార్యక్రమాలు బిగ్గరగా చేయాలి అని కమిట్ అయితే గనక, ఫినాన్షియల్లీ అత్యున్నత స్థాయిలో ఉండాలి అనుకుంటే గనక, మీ నెక్స్ట్ జనరేషన్స్తో సరి యాక్టింగ్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలన్నా, పొలిటికల్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలన్నా, ఏ ప్రొఫెషన్లోనైనా ముందుకు వెళ్ళాలన్నా ఒకటే మార్గం. ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మీకు డ్రైవ్ చేస్తున్న ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అయి ఉండాలి, అంతే. మీకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అయి ఉండాలా, దైవశక్తి అయి ఉండాలా, అంతే. అది ఎలా? మీ కొరకే ఆన్ ఎ స్పెషల్ నోట్ దాదాపు మాకు మోర్ దెన్ 5,000+ ఎంక్వైరీస్ వచ్చాయి అక్రాస్ గ్లోబ్ నుండి. ఇంతకు ముందు మనం మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని మాస్టరీ క్లాస్ కండక్ట్ చేసేవాళ్ళం. దాదాపు చాలా మంత్స్ అయింది ఆ మాస్టరీ క్లాస్ అన్నది ఆపేసాము. ఎందుకు అంటే చాలామంది కొత్త వాళ్ళ జీవితంలోకి సబ్జెక్ట్ని తీసుకెళ్లే ప్రాసెస్లో బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాలి అన్న ముఖ్య ఉద్దేశంతో బేసిక్ క్లాసెసే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ గ్యాప్ మాస్టరీ క్లాస్ ఇస్ కమింగ్. డేట్స్ నోట్ చేసుకోండి. కొత్త సంవత్సరంలోకి ఎలా అడుగు పెట్టబోతా ఉన్నారంటే కొత్త కుంభస్థలమే చెప్తా ఉన్నా. 2025 మీదే. మార్క్ మై వర్డ్స్, నేనున్నా మీతో. ఇట్స్ మై వర్డ్. శ్రీ వైబ్రెంట్ వంశీ ఇస్ దేర్. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. డేట్ నోట్ చేసుకోండి. December 21వ తారీఖు. 2+1 = 3 యూనివర్సల్ నెంబర్. దానికి ఒక లెక్క ఉంది పెట్టడానికి. అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. మీ ఉన్నత కొరకు భగవంతుడి యొక్క నిర్ణయమే ఆ యొక్క సాధన ప్రోగ్రామ్, దైవ కార్యక్రమం. అది ఎన్ని రోజులు అంటే December 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 days.
ఆ 11 డేస్లో మీరు ఎలా తయారవుతారంటే మార్క్ మై వర్డ్స్, పునర్జన్మను చూస్తారు. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు. ఒక హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ మాకు డ్రైవ్ చేస్తుంది అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 డేస్ మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. అండ్ శివుడు చెప్పిన సీక్రెట్, శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ 2 చక్రాస్ ఉన్నాయి, టోటల్ 114 చక్రాస్. శరీరంలో ఉన్న 112 చక్రాస్ యాక్టివేట్ అయితేనే, అన్బ్లాకింగ్లో ఉంటేనే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. ఆ 112 చక్రాస్ని ఏకదం యాక్టివేట్ చేయడం ఎలా అనే మేజర్ ప్రాక్టీసెస్ని, సాధనాస్ని లైవ్లో చేయించబోతా ఉన్నా. మీరు కొత్తగా సబ్జెక్ట్ ఫాలో అవుతున్నా సరే స్టార్టింగ్ ఫ్యూ డేస్ బేసిక్సే ఉంటాయి. బేసిక్స్ నుంచి మాస్టరీకి స్టెప్ బై స్టెప్ వెళ్తాం. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఏమేమి దారులు ఉన్నాయో అన్ని దారులని లైవ్లో చూపించబోతా ఉన్నా. మార్క్ మై వర్డ్స్. అనంత దైవశక్తి ఆల్రెడీ మీ శరీరంలో ఉంది. అది యాక్టివేట్ అవ్వడం కొరకు ఏ బటన్ ప్రెస్ చేయాలి, ఆ మేజర్ సీక్రెట్స్ని కూడా ఈ అప్కమింగ్ మాస్టరీ క్లాస్ ప్రోగ్రాంలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మోర్ దెన్ 5,000+ ఎంక్వైరీస్ వచ్చాయి. కానీ యాజ్ పర్ టైం, సాధనాసు ప్రాక్టీసెస్ చాలా మంది చేత చేయించాలి, టైం కాన్స్ట్రెయింట్ ఉంటుంది కనుక వెరీ 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 ఫ్యూ పీపుల్కి మాత్రమే మేము అవకాశం ఇస్తూ ఉన్నాం. ఐఎమ్ సో సారీ, మీకు స్లాట్ దొరకకపోతే ఐఎమ్ సో సారీ. మళ్ళీ మీ కొరకు ఒక ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేస్తానని ఆన్ కెమెరా మాటిస్తూ ఉన్నాం. సో డోంట్ గివ్ ఏ సెకండ్ ఛాన్స్, డోంట్ గివ్ ఏ ఛాన్స్ టు సంబడి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ ఎన్రోల్ అవ్వండి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ప్రోగ్రామ్ మీ కొరకే. మీ ఏజ్తో సంబంధం లేదు, విశ్వానికి మీ జెండర్తో సంబంధం లేదు, మీ నేషనాలిటీతో సంబంధం లేదు, మీకున్న ఉద్యోగ వ్యాపారాల వ్యవసాయాలతో సంబంధం లేదు. ఒక్కటే, ఆకలి, కసి, దృఢ సంకల్పం ఉందా? ప్రపంచానికి నేను ఏదైనా ఇవ్వాలన్న ఆకలి ఉందా? ప్రపంచం మొత్తానికి నేను పరిచయం చేసుకోవాలని మీకు మీరు నిర్ణయం తీసుకుంటే ఈ దైవ కార్యక్రమం మీ కొరకే. ముఖ్యంగా కొత్త వాళ్ళకి చెప్తున్నాను, సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకోండి. యూనివర్సల్ సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకోండి. అదొక్కటే దారి సంపూర్ణత్వమైన జీవితాన్ని పొందడానికి. దట్ ఈస్ ద ఓన్లీ వే. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. అది దైవ సంకల్పం, విశ్వ సంకల్పం అని భావిస్తూ ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. అండ్ అలానే కామెంట్లో మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే చాలామంది సఫర్ అవుతున్నారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మీరు అనుకుంటే ఇమ్మీడియట్గా ఈ యొక్క వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి వాట్సాప్ స్టేటస్లో, మీకున్న తెలిసిన అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మంచిని పంచడంలో తప్పు లేదు. ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్ని మనం భారతదేశంలో క్రియేట్ చేయబోతా ఉన్నాం. గెట్ రెడీ ఫర్ దట్. దానికి నాంది పలకాల్సింది మీరే. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.